హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. జలుబు దగ్గుని తగ్గించి ఇమ్యూనిటీ పవర్ని బాగా పెంచి ఎముకల్ని స్ట్రాంగ్ చేసే ఒక మంచి చారు రెసిపీతో ఇవాళ మీ ముందుకు వచ్చేసేసాను. అది కూడా ములక్కాయ లేకుండా ములక్కాడ చారు. సూపర్ టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇది చాలా చాలా హెల్దీ. పిల్లల నుంచి పెద్దల వరకు దీన్నైతే భలే ఇష్టంగా తింటారు. ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేద్దాం రండి. దీనికోసం అయితే ఒక టీ గ్లాస్ వరకు అంటే ఒక 100 గ్రాముల వరకు కందిపప్పుని తీసుకున్నాను. అది కూడా ఇక్కడ నేను మసూర్ దాల్ని తీసుకున్నానండి. ఈ ప్లేస్లో మీరు నార్మల్ కందిపప్పునైనా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే దీంట్లో వాటర్ వేసేసి శుభ్రంగా కడిగేసుకోండి. మనం తీసుకున్న టీ గ్లాస్ తోటే 3 గ్లాసుల వరకు నీళ్ళని వేసి వీటిని కాసేపు నాననివ్వాలి. ఎప్పుడైనా పప్పు అనేది బాగా నానితేనే ఏ చారైనా రుచిగా ఉంటుందండి. అలాగే పప్పు కూడా త్వరగా ఉడుకుతుంది. ఇదైతే పక్కన పెట్టేసుకొని దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ఒక 4 పెద్ద సైజు ములక్కాయలు తీసుకున్నాను. అలాగే దీనికి పండు టమాటాలు అయితే బాగుంటాయి కాబట్టి 4 పండు టమాటాలు, ఒక మీడియం సైజు పుల్లటి మామిడి పండును కూడా తీసుకున్నాను. మామిడికాయ ప్లేస్లో మీరు చింతపండు రసాన్నైనా వాడవచ్చు. ముందైతే నీళ్ళల్లో టమాటాలు మామిడికాయ వేసేసి ఈ లోపల ములక్కాయని మొదలు చివర తీసేసి చక్కగా పొడవు ముక్కలుగా తరిగేసుకుంటున్నాను. ఇవి లేత ములక్కాయలు కాబట్టి ఇలా తరుక్కుంటున్నానండి. అదే ముదురు అయితే తొక్క పూర్తిగా తీసి తరుక్కోండి. ములక్కాయలో బోలెడు విటమిన్స్ న్యూట్రియంట్స్ ఉంటాయని మనకందరికీ తెలిసిందే. ఇప్పుడు కట్ చేసుకున్న ములక్కాయల్ని ఈ పప్పు కుక్కర్లో వేసేసేయండి. అలాగే మామిడి పండును కూడా చిన్న ముక్కలుగా స్లైస్ చేసుకోండి. అయితే ములక్కాడతో తయారు చేసిన ఎటువంటి పదార్థాన్ని చిన్నపిల్లలకి పెడితే వాళ్ళకి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందండి. అలాగే రోగ నిరోధక వ్యవస్థ కూడా బలపడి దగ్గు జలుబు లాంటి చిన్న చిన్న సమస్యలు కూడా వాళ్ళకి రాకుండా ఉంటాయి. టమాటాలు 4 ముక్కలుగా తరిగి దీనిలో వేసేసేయండి. నేను ఇక్కడ మామిడికాయ ముక్కలు వేశాను కదా, వాటికి బదులు మీరు చిన్న నిమ్మకాయంత చింతపండు నానబెట్టి ఆ రసాన్ని కూడా వేయచ్చు. గుప్పెడంత కొత్తిమీర, అలాగే ఒక 2 రెమ్మల ఫ్రెష్ కరివేపాకు వేసేసి ఈ పప్పు ఉడికించడం వల్ల ఈ చారు అనేవి మరింత సువాసన భరితంగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు కుక్కర్ని లాక్ చేసి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ రానివ్వండి. చూడండి, కుక్కర్ లాక్ ఓపెన్ చేసి చూస్తే ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి. ఇప్పుడు దీన్నంతా కూడా పప్పు గుత్తితో స్మాష్ అవుట్ చేసేసుకొని ఒక జల్లె బుట్టని చక్కగా ఒక గిన్నె మీద పెట్టేసేసి ఆ జాలీలో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ ఈ స్మాష్ చేసిన దాన్ని పప్పు గుత్తి సహాయంతో మొత్తము గుజ్జంతా కూడా కిందకి దిగే విధంగా వీడియోలో చూపించిన విధంగా స్ట్రైన్ అవుట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా కుదరకపోతే దీన్నంతా మిక్సీ జార్లోకి వేసేసుకొని దాన్ని వాటర్ యాడ్ చేసుకొని చక్కగా స్ట్రైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని వేసేసి చారుని ఇలా రెడీ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చారుకి తిరగమాత వేయటానికి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని పొడవుగా తరుక్కోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్రని పొయ్యి మీద పెట్టేసుకొని దానిలో ఒక గెరిటెడు మాత్రమే నూనె వేసి అది వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, టేబుల్ స్పూన్ వరకు పచ్చెనగపప్పు, అలాగే ఒక టేబుల్ స్పూను సాయి మినపప్పు, ఇంకొక టేబుల్ స్పూను జీలకర్ర వేసేసేయండి. ఈ పోపు లైట్గా వేగిన తర్వాత స్లైస్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసి ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి. ఈ ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత కట్ చేసుకున్న ఒక 4 ఎండుమిర్చిని కూడా దీంట్లో వేసి క్రష్ చేసిన వెల్లుల్లిపాయల్ని ఒక 5-6 కూడా వేసేసేయండి. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా గెరటితో మిక్స్ చేసుకొని 2 రెమ్మల ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసి పోపుని బాగా వేపుకున్న తర్వాత లాస్ట్లో ఒక చిటికెడు వరకు ఇంగువను కూడా వేయండి. ఇంగువ వేయటం వల్ల ఈ చారు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. రెడీ చేసుకున్న ములక్కాడ చారుని దీంట్లో వేసేసి
దీనిలో 1 టేబుల్ స్పూన్ నిండుగా ఎండు కారాన్ని వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నిండుగా క్రిస్టల్ సాల్ట్ని కూడా వేయండి. ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని ఒక 15 నిమిషాల పాటు సిమ్లో ఈ చారుని బాగా మరిగించుకోండి. చూడండి, చారు అనేది 5 నిమిషాలకి మరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ గెరటితో మిక్స్ చేసుకొని ఇంకొక 10 నిమిషాల పాటు దీన్ని మరిగించుకోండి. చారు ఎంత బాగా కాగితే ఈ చారు రుచి అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో రెడీ అయిన చారులో ఫ్రెష్గా తరిగిన కొత్తిమీరని కూడా వేసేసి ఇంకా ఒకసారి మిక్స్ చేసుకొని పొయ్యిని కట్టేసేయండి. ఆ వేడికే కొత్తిమీర మగ్గిపోతుంది. చంటి పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా హ్యాపీగా తినగలిగే ఈ ఆరోగ్యకరమైన మునక్కాడ చారుని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం మన అపూర్వ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక హెల్దీ రెసిపీతో మీ ముందుంటాను.